ఇషాన్ అవస్థి 8 సంవత్సరాల ఒక బాలుడు. రంగులు, కళలు, ఊహలతో నిండిన ఒక ప్రపంచం అతనిది. కానీ పాఠశాల వాళ్ళు అతన్ని బుద్ధిహీనుడిగా, తెలివి తక్కువ వాడిగా చూస్తారు. చదవడానికి, రాయడానికి, పదాలు అర్థం చేసుకోవడానికి అతనికి ఇబ్బంది పడుతున్నాడని అర్థం చేసుకోరు. అసలు అతనికి డిస్లెక్సీ అని ఒక జబ్బు ఉందని ఎవరూ గ్రహించరు. దాని వలన అతను చదవనికి గాని రాయనికి గాని రాట్లేదు. అతని తల్లిదండ్రులు తనను అజాగ్రత్తగా ఉన్నాడని భావించి అతన్ని ఒక బోర్డింగ్ స్కూల్ కి పంపించేశారు. ఒంటరిగా, భయంగా ఉంటూ ఇషాన్ తాను ఒకప్పుడు ఇష్టపడిన ప్రతి దానిపై ఆసక్తి కోల్పోతున్నారు. అంటే బొమ్మలు వేయడం, ప్రకృతి, ఈ చివరకు నవ్వడం కూడా. ఇలాంటి సమయంలో ఇషాన్ లైఫ్ లోకి ఒక టీచర్ వచ్చారు. రామ్ శంకర్ నికుమ్, కొత్త ఆర్ట్ టీచర్. ఇషాన్ లో ఇతరులు గమనించని ఏదో ప్రత్యేకతను చూశాడు. నికుమ్ ఇషాన్ ప్రవర్తనను పరిశీలించి అతడికి తెలివి తక్కువ ఏమీ కాదని, అతను వేరే విధంగా నేర్చుకుంటాడని గుర్తిస్తాడు. నికుమ్ సార్ ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులను కలిసి ఇషాన్ యొక్క పరిస్థితిని చెప్పాడు. అప్పుడు తనకు తెలిసింది ఏంటంటే తనకు పెయింటింగ్ అంటే ఇష్టమని, అది కూడా వదిలేశాడని నవ్వడం అన్ని. అతను ఇషాన్ కి సరదాగా ఆడుతూ పాడుతూ మళ్ళీ ధైర్యం వచ్చేలా చేశాడు. ప్రేమ, సపోర్ట్ అర్థం చేసుకోవడం వలన ఇషాన్ ప్రపంచం మళ్ళీ బెటర్ గా మారింది. స్కూల్లో ఒక పెయింటింగ్ పోటీ పెట్టారు. అందులో ఇషాన్ గెలిచాడు. అంటే ప్రతి పిల్లలు ప్రత్యేకమైన వాళ్ళు అని నిరూపించారు. ఇలాంటి ఒక టీచర్ మన లైఫ్ లో ఉంటే గనుక ఇలాంటివైనా మనం సాధించగలం. ఇప్పుడు చెప్పిన సినిమా కథ ఏ సినిమాలోదో గెస్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని సినిమా కథలకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.